అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ వైబ్స్ అండ్ వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము కలింగర పంట అయితే పెట్టాలనుకుంటున్నాము. ఇప్పుడు దానికోసం అయితే మీరు వెనకాల చూస్తున్నారు కదా, దానికోసమే ఈ బెడ్డింగ్ ఇదంతా అయితే రెడీ అయితే చేపిస్తున్నాము. మెయిన్గా సాధారణంగా అయితే ఇది కలింగర పంట మేము మొదటిసారి అయితే పెట్టడము. వాటర్ మెలన్ గత 4-5 సంవత్సరాలుగా అంతకు ముందు కూడా ఈ దోస పంట అయితే ఈ ఢిల్లీ వెరైటీ, నార్మల్ నిర్మల్ దోస, ఈ కుందను ఇలాంటి వెరైటీలు అయితే మేము కూడా సాగు చేయడం అయితే జరిగింది. దాంట్లో అయితే కొద్దిగా అనుభవం అయితే ఉంది. బట్ ఈ కలింగర పంటలు అయితే అసలు మనమైతే మొదటిసారి పెట్టడము, ఏమాత్రం అనుభవం అయితే లేదు. మోస్ట్లీ అందరూ ఏమంటారంటే కలింగరి పంట, దోస ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉంటాయి, రెండింటికి వ్యాధులు అవి కావచ్చు అంతా కామన్గానే ఉంటాయి అని అంటున్నారు. అంటే మన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మిగతా రైతులు పెట్టడం అయితే చూసాము, బట్ మనమైతే పెట్టలేదు. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈసారి మెయిన్ కలింగర పెట్టడానికి కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకు మండలాల్లో కావచ్చు ఈ కలింగర సాగు అనేది తక్కువగా అయితే సాగు చేయడం జరిగింది. దానివల్ల కొద్దిగా బెటర్గా ఉంటాయేమో రేట్లు, ఈ రాబోయే ఫిబ్రవరి నెల ఎండింగ్ అలా బాగుంటాయనే ఉద్దేశంతో అయితే కలింగర పంటను అయితే చూస్ చేసుకున్నాము. ఇందులో మనకు కలింగర్లో 2 వెరైటీస్ అయితే ఉంటాయి. ఒకటి మనకు బ్లాక్ కలర్, పూర్తిగా మనకు బ్లాక్గా ఉండి చిన్న కాయలు ఉంటాయి అవి, ప్లస్ ఇంకోటి వైట్ కలరు మనకు తెలుపు అలాగే ఆకుపచ్చ చారలతో ఉండే కాయలు అయితే ఉంటాయి, అవి కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఈ 2 మనకు రకాలు అయితే మనము కామన్గా అయితే చూస్తుంటాము, అందరూ చూస్తుంటారు. వాటిలో అయితే ఈ తెలుపు చారలతో ఉండే కాయనైతే మనం పెట్టాలని అనుకుంటున్నాము. వాటిలో కామన్గా అయితే మనకు విత్తనాలు మనము కొందరు తెలిసిన వాళ్ళ సలహాల మేరకు, ఇంతకుముందు పండించిన రైతులు వాళ్ళ సలహాల మేరకు అయితే మనకు కొన్ని వెరైటీస్ అయితే చెప్పారు. ఈ నాందారి, అలాగే మనకు నోన్ యూ సీడ్లో కృష్ణ, ఇంకా అలాగే ఈ సింజంటాలో ఏదో వెరైటీ అన్నారు. ఇవైతే బాగున్నాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది. మనం కూడా కొద్దిగా అయితే ఆలోచించాము. అది కొన్ని మామూలుగా విత్తనాలు ఇచ్చే వాళ్ళ దగ్గర కానీ, ఇంకా చుట్టుపక్కల మండలాల్లో మనకు తెలిసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అలా చాలామందితో కనుక్కొని అయితే ఈ కృష్ణ అనేది అయితే బాగుంటుందని చాలా వరకు చెప్పారు. మేము కూడా ఆ వెరైటీనే పెట్టాలని అయితే అనుకుంటున్నాము. దానికోసం అయితే మేము కంప్లీట్గా నేలను అయితే రెడీ చేసుకున్నాము. మెయిన్గా ఇందులో నేలను అయితే రెడీ చేసుకొని ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ బాగా దుక్కి అయితే 5 మడకలతో మనకు 4-wheel drive ట్రాక్టర్తో అయితే బాగా దుక్కి చేసుకొని, మళ్ళీ తర్వాత రోటర్ అయితే వేసుకొని మనం ఈ బోధులు అయితే తోలుకోవడం జరిగింది. మనకు మెయిన్గా ఈ బోధులు తోలేటప్పుడు ఈ దోసకు, కలింగరికి, టమాటాకు, వీటి ఏ పంటలకైనా మనం దుక్కిలోకి కూడా ఎరువులు అయితే వేసుకుంటాం బెడ్లేకి. మనకు ఈ బెడ్డింగ్ లేకొచ్చి మనకు 20-20-0-13, 14-0-34-14 అదొకటి, ఇంకా కొన్ని డిఏపి, అలాగనే ఈ గ్రోమోర్లో F20, ఇంకా ఈ భూ ఔషధ్ అనేది ఒకటి వస్తుంది. అంటే మనకు ఈ CMS కాంప్లెక్స్ విత్ పొటాష్ అని అవి ఒక ప్యాకెట్, ఇట్లా ఇంకా ఫాస్ఫరస్ అమ్మోనేట్ అని ఒకటి ఉంటుంది. మనకు PHS అని మనకు గ్రోమర్లో దొరుకుతుంది. అది వీటన్నిటిని కలుపుకొని మనకు ఒక్కొక్క మూట చొప్పున, మనకు ఎకరాకు ఒక్కొక్క మూట చొప్పున అయితే కలుపుకొని మనము ఈ దుక్కులోకి వేయడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా అయితే మనకు ఈ కవర్ అయితే పరిపించుకోవాలి బెడ్ మీద. మెయిన్గా ఇది కలుపు కోసం, ముఖ్యంగా కలుపు అనేది రాకోకుండా, అలాగే కాయలు పైన క్వాలిటీ ఉంటాయనే ఉద్దేశంతో మనం వితౌట్ కవర్ లేకుండా అయితే చేస్తే అంత నాణ్యతంగా ఉండదు. మెయిన్ గడ్డి వస్తుంది, గడ్డి సమస్య ఎక్కువ. ఆ గడ్డి సమస్య నివారించేదానికి మనము ఇదైతే వేసుకుంటున్నాము. ఇది వచ్చి ఇందులో మనము మామూలుగా మనకు దీంట్లో 2 వెరైటీస్ ఉంటాయి అన్నమాట. 2-3 వెరైటీస్ కూడా ఉంటాయి. మనకు ఈ హోల్స్ ఉన్నాయి కదా, మనం ఈ హోల్స్ చూసుకున్నట్టయితే మనకు ఈ హోల్స్ జిగ్జాగ్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఇట్లా క్రాస్ ఉంటాయి, అలా ఒకటి ఇట్లా సింగిల్, ఒకటి మనకు 2 సైడ్స్ ఆపోజిట్ ఉంటాయి. మనకైతే నార్మల్గా దోసకైతే జిగ్జాగ్ మనకు క్రాస్ ఉండే దాంట్లో అయితే పెట్టుకుంటాము కామన్గా. కానీ ఇప్పుడు కొందరు అనుభవం ఉన్న రైతులు
కొందరు సూచన సలహాల మేరకు ఈ చలికాలము మనకు ఈ సింగిల్ హోల్ ఉండే దాంట్లో ఒక్కొక్క విత్తనం అయితే పెట్టుకోండి అని అయితే సలహా ఇచ్చారు. బెటర్గా ఉంటుందని మనము అలానే ఫాలో అయిపోతున్నాం. ఈ విధంగా అయితే సింగిల్ హోల్ అయితే మనమైతే చూస్ చేసుకున్నాం అనమాట. ఈ పట్ట మెయిన్గా మనకు దీనికి సింగిల్ హోల్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఫీట్ 1.25 అడుగు అయితే ఉంటుంది. 1 ఫీట్ మనకు 4 ఇంచెస్ అయితే వస్తుంది. 1 అడుగు 4 అంగుళాలు అయితే మనకు బొక్కకు మధ్య దూరము, ఈ హోల్కు మధ్య దూరం అయితే. ఇంకా మెయిన్గా ఇంకా ఇట్లా మనకు బెడ్కు బెడ్ డిస్టెన్స్ అయితే ఈ బెడ్ మధ్యలో డ్రిప్ వేసుకుంటాం కదా, ఆ డ్రిప్కు మధ్య డిస్టెన్స్ అయితే మనకు 5.5 ఫీట్ అయితే పెట్టుకున్నాం మేము. నార్మల్గా ప్రతిదానికి అయితే అలానే పెట్టుకుంటాము. దోసకు అలాగనే కలింగరకు కూడా అలానే పెట్టుకున్నాము. ఇలా అయితే పెట్టుకొని అయితే ఇంకా ఈరోజు మోస్ట్లీ రేపటికైతే ఇది మనకు కంప్లీట్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్గా ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ హోల్స్ ఉంది కదా, ఈ హోల్స్లో మనకు గ్యాప్ అయితే ఉంటుంది. మనము బెడ్ ఈ రాళ్ళు అవి ఉండడం వల్ల మనకి ఈ హోల్ నిండాకు మట్టి అయితే ఉండదు. దీన్ని సపరేట్గా రేపు మరికొంతమంది కూలి వాళ్ళని అయితే పిలిపించుకొని కంప్లీట్గా హోల్ అయితే నింపుకుంటాము మట్టితో పూర్తిగా. ఈ హోల్ క్లియర్గా కనపడకుండా, ఎందుకంటే మనం విత్తనం పెట్టినాక అది నీట్గా మొలకెత్తి నీట్గా రావడానికి. ఇలా హోల్ లోపలికుంటే ఎక్కువ నీళ్ళు నిలబడము, గుంతలో కొద్దిగా మొలక శాతం తగ్గడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అలా జరగకుండా అయితే రేపైతే కంప్లీట్గా మట్టి అయితే పోయించేసుకొని మనకు ఎల్లుండి అయితే మనం విత్తనం అయితే పెట్టుకోవడానికి అయితే మేము చూస్తున్నాము. ఇది అండి దీంట్లో మనకు కంప్లీట్గా ఇదైతే మేము పెడుతున్న పంట. నెక్స్ట్ కంప్లీట్గా మనకు కలింగరికాయ సిరీస్ అయితే మనకు ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మనము మనం విత్తనం పెట్టిన తర్వాత నుంచి మొలక వచ్చినప్పటి నుంచి ఫర్దర్గా ఏ మందులు వాడతాము, ఏ ఎరువులు వేస్తాము, మన పంట ఎలా ఉండేది అనేది కంప్లీట్గా వీక్లీ 2 అప్డేట్స్ అయితే మనము వారానికి 2 అప్డేట్స్ లేకపోతే 1 అప్డేట్ అనేది అయితే మనం ఈ సిరీస్లో అయితే కంప్లీట్గా ఇచ్చుకుంటూ వస్తాము. ఇంకా మెయిన్గా ఇప్పుడు ఈ వీడియో అయితే ఎవరెవరు చూస్తున్నారో మీకు తెలిసిన సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్లు అయితే చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.